వెల్కమ్ బ్యాక్. సో కూటమి పార్టీల నేతలు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ నేతలు అంటూ దానికి సమాధానం చెప్పండి శ్రీనివాస్ గారు. ఇవాళ మీరు ఏంటంటే పేటరేగిపోతున్న ముష్కర మూకలు ఎవరు మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అలాగే మిమ్మల్ని చూసుకుని తెచ్చిపోతున్న పోలీసుల క్రౌర్యం, ఇది వాళ్ళు చెప్తోంది వాళ్ళ భాషణ ఈరోజు యాత్రకి. ఒకటే అండి, మీరు ఇందాక అన్నట్టు చూసారా, వేలాది మంది వస్తున్నారు అనే మాట మీరు విత్డ్రా చేసుకోవాలి. అక్కడ వేలాది మంది రారండి, అక్కడ స్థానికులు ఎవరో రారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1500 మంది 2000 మంది వస్తారు. మీరు రెంటపాళ్ళు వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. రెగ్యులర్ ఆర్టిస్టులు. ఏదో సినిమాలో ఆలి అంటాడు చూసారా, నాకు హిందీ బావచ్చు, ఇద్దరు అయ్యే అంటాడు, మళ్ళీ అటుపక్క వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు అయ్యే అంటాడు. అలాగా ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్టులే కనిపిస్తూ ఉంటారు. అంటే దాన్ని మళ్ళీ సాక్షి వారు గ్రాఫిక్స్ మాయాజాలంతో కొన్ని వేల మంది దాన్ని వచ్చేసినట్టుగా ఎందుకు వస్తారండి వేల మంది? అప్పుడు ఒకటి సార్ ఋషి గారు పరామర్శలు చేస్తున్నాడు, అయితే యాత్రలన్నీ తిరుగుతున్నాడు. ఆయన గతంలో ఎందుకు చేయలేదు? గతంలో ఆయన అధికారంలో ఉండగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితులు అన్యాయం అవుతే ఒక్క కుటుంబాన్ని పరామర్శించాడా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి అతను హత్య చేసి ఇంటికి పార్సల్ చేసిన వ్యక్తి చేశాడు కదా, ఆ వ్యక్తిని పక్కన పెట్టుతున్నారు కానీ ఆ కుటుంబాన్ని ఎక్కడైనా పరామర్శించాడైనా? ఇవన్నీ వద్దు. ఆయన వాళ్ళ ఎంపీ, తిరుపతి ఎంపీ కోవిడ్ టైంలో చనిపోయాడు. ఆయన చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయాలంటే అక్కడ కులమో మతమో లేకపోతే ఏదైనా రాజకీయ లబ్ధైనా ఉండాలి, అంతే తప్ప లేకపోతే పరామర్శ చేయడండి ఆయన. అందుకే పహల్గాం బాధితులింటికి కూడా వెళ్ళలేదు, అసలు ఎవరింటికి వెళ్ళండి ఆయన. ఇప్పుడు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్ ముందే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి అక్కడ గేటు ముందు పడేశారండి. ఆ కుటుంబాన్ని ఏమైనా పరామర్శించగలిగాడా? అతను అధికారంలో ఉండగా ఎటువంటి పరామర్శలు చేశారండి? ఏ పరామర్శలు చేయాల? కనీసం తన దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే లేదు మన రాజధాని రైతులు. ఎప్పుడైనా మాట్లాడా? ఆ రాజధాని మహిళల గురించి ఎప్పుడో పరామర్శించాడా? అంటే నేను అంటుంది, అతను ప్రతి దారి వెనక కూడా ఒక రాజకీయ కుట్ర, ఒక తంత్రం ఉంటుంది ఖచ్చితంగా. తప్ప అతనికి ప్రజల పట్ల ప్రేమో లేకపోతే విధానమో అతనికి ఉండేది అవకాశం లేదు, రాదు. అది ఆశించడం దండగే ఆంజనేయ రెడ్డి గారు.